హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ వరల్డ్. వడపప్పు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వడపప్పు ఒక 4-5 అవర్స్ నానబెట్టిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని వడగట్టుకోండి. వాటర్ అన్ని పోయిన తర్వాత ఒక టబ్లోకి తీసుకొని క్యారెట్, కొత్తిమీర, కొబ్బరి తురుము వేస్తున్నాము మేము. ఇలా కాకుండా వేరేలాగా కూడా చేయొచ్చు. తపిల పెట్టి దాంట్లో మనం ఏమేమి వేస్తామో తిరువాతకి వేసి ఇవి దాంట్లో కొంచెం ఫ్రై చేసి కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి. అందుకు మేము ఇలా ట్రై చేసాము. బాణలో పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఏమేమి వేస్తామో అవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కారపొడి, ఇంగువ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి కలపెట్టుకోవాలి. ఏకాదశి రోజు అందరూ ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి గోధుమ నూకతో పొద్దున్న కేసరి చేయించాము. సాయంత్రం ఇలా వడపప్పు పెడుతున్నాము. గుడి తరపున మా సార్ వాళ్ళు వచ్చి బూందీ పెట్టారు దేవుడికి. మీ ఇంట్లో ఏ నైవేద్యం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీగా ఇలాంటి రెసిపీస్ నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.